అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజును $1,00,000లకు పెంచుతూ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చ నడిచింది. మరీ ముఖ్యంగా భారత్లో ఎంతో మంది ఆందోళన చెందారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన వేళ వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. H-1B వీసా ఫీజులపై చిన్నపాటి క్లారిటీ ఇచ్చింది. అయితే $1,00,000 ఫీజుపై మాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో ఇప్పటికీ ఈ అంశంపై గందరగోళం కొనసాగుతోంది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే H-1B వీసాల ఫీజును ఏకంగా $1,00,000కు పెంచుతూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉద్యోగులతో పాటు కంపెనీలు కూడా ఆందోళనలో పడ్డాయి. తక్షణం అమెరికా వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు మెయిల్స్ పంపించాయి. దీంతో ఆగమేఘాల మీద అమెరికా ప్రయాణమయ్యారు చాలా మంది ఉద్యోగులు. ఇలా తీవ్ర గందరగోళం చెలరేగడంతో ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ట్రంప్ విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని, ఇది వన్ టైం ఫీజు అని స్పష్టం చేసింది శ్వేత సౌధం. ఇప్పటికే ఈ వీసా కలిగి అమెరికా బయట ఉన్న వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాంటి వాళ్లపై $1,00,000 ఫీజు విధించబోమని తెలిపింది. వాళ్ళంతా ఎప్పట్లాగానే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి దేశంలోకి రావచ్చునని తెలిపింది. కొత్తగా H-1B కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మాత్రమే $1,00,000 ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేసిన అమెరికా, ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్స్ కు ఈ నిబంధన వర్తించదని తెలిపింది. అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, వాళ్ళ సంతానానికి, అమెరికాలో స్థిర నివాసం ఉన్న వ్యక్తులకు, వ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్, ప్యాకింగ్, రవాణా వంటి రంగాల్లో ఉన్న కార్మికులకు ఈ నియమం వర్తించదు. వీళ్లతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేసే విదేశీయులకి కూడా $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పటికే ఆమోదం పొందిన H-1B పిటిషన్లకు కూడా ఇది వర్తించదు. H-1B వీసాల ఫీజును $1,00,000కు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ దేశ లేబర్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. కొన్ని రంగాల్లోని దిగ్గజ సంస్థలకు ఇది ప్రతికూలంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 H-1B వీసాల్ని జారీ చేస్తోంది. దీనికి అదనంగా మరో 20,000 వీసాల్ని ఉన్నత విద్యా సంస్థలో చదువుతున్న వాళ్లకు కేటాయిస్తోంది. ట్రంప్ నిర్ణయాన్ని అక్కడి కంపెనీలు న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు భారతీయుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసింది.